సార్ అంటే యాక్చువల్లీ అమ్మని మిమ్మల్ని పక్కన గుర్తుచేపట్టి చేద్దామని అనుకున్నాను. అది చాలా పెద్ద ఆశ అయిపోతుందేమో అని మీరు సీరియస్ అవుతారేమో అని కాస్త నాకు నేనే కానీ అమ్మకి అంత ఓపిక ఉండలేదు. ఎస్ సార్ ఎస్ సార్. సో యూజువల్గా అమ్మ కూర్చోదు ఇంటర్వ్యూస్లో, సార్ కూర్చున్నా మాట్లాడరు అమ్మకి. సార్ సో దట్ అమ్మ ఉన్నా కూడా మీకేమి సార్ ఆవిడ ఫేస్ తప్ప ఆవిడ మాటలు పెద్దగా రావు. సార్ సో అందుకని మీరు అడిగితే నేను అందుకని అమ్మ పేరు కూడా నేను తీసుకురావా. అవును సార్ అంటే ఆవిడ వచ్చినా మీకు ఏమి పెద్ద అవును సార్ మాట్లాడే మనిషి కాదు కదా అని. అవును సార్ అవును సార్. అంటే జనరల్గా ఇంటర్వ్యూస్లో మన చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది సార్. మీ చిన్నప్పటి విషయాలు తెలుసుకుందాం అమ్మతోటి ఉన్న అనుబంధాన్ని అడుగుతున్న కారణం, చిన్నప్పుడు ఇంట్లో మీరు 5 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సార్. అమ్మ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అసలు? అమ్మ ఇంటికి లేచారు, ఏం చేశారు, ఏంటని నన్ను గుర్తుందా మీకు? అంటే నాకైతే బాగానే గుర్తుంది సార్. మాది మిడిల్ క్లాస్కి లోయర్ మిడిల్ క్లాస్కి మధ్యలో ఉండే ఫ్యామిలీ, మరీ మిడిల్ క్లాస్ కూడా కాదు సార్. అంటే ఒక ఇల్లు ఉంటే ఒక హాలు, ఓ పెద్ద హాల్ లాంటిది సార్, వరండా, వంటిల్లు. దేవుడి గది కోసం సపరేట్గా ఒక చెక్కతో మా నాన్న కట్టించేవాడు. అందరం అక్కడ హాల్లో పడుకునేవాడు. సో అలాంటి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైలు. సో యూజువల్గా ఎవరైనా కనీసం ఇంట్లో సహాయకారిగా ఉండటానికి కూడా ఎవరిని పెట్టుకోలేనటువంటి పెద్దగా ఉండేవాళ్ళు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. సో ఎక్కువ పని అంతా అమ్మే చేసేది. అమ్మ నిద్ర అంటే ఎంత ఎర్లీగా అని కాదు కానీ అమ్మ నాన్నగారి డ్యూటీని బట్టి, నాన్నగారు ఒక 8:30 ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ ఆ టైంకి ఒక 6కి 5కి లేచిపోయేది. నాన్న కోసం అన్నీ ఫుడ్ కానీ లేదా స్నానాలకు నీళ్ళు కానీ, మళ్ళీ మా నాన్నగారు గడ్డం తీసుకున్నారు అన్నీ. మా నాన్నగారు బాగా చేసేది మా అమ్మ సేవ, బాగా చేయించుకున్నారు మా అమ్మతోటి పనులు. మాకైతే స్కూళ్ళకి రెడీ చేయటం. సో మార్నింగ్ లేచిన కాడి నుంచి సాయంత్రం 4 దాకా పని ఉండేది అమ్మకి. సార్ అది ఇప్పట్లాగా టీవీలు కూడా లేవు ఆవిడకి ఎంటర్టైన్మెంట్ కోసం. కాసేపు వాళ్ళతోనూ పక్కింటి వాళ్ళతో అతను కొద్దిసేపు మాట్లాడేది, లేకపోతే ఇంకా మళ్ళీ సాయంత్రంగా రేడియో కార్యక్రమం అది వింటుండేది అమ్మ. సో ఫుల్ వర్క్ ఉండేది అమ్మకి. సార్ మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ అంతా మొగల్తూరులోనే? అది అంత మొగల్తూరు కాదు, మా నాన్నగారు చాలా ఊళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. అవును సార్, డిపార్ట్మెంట్లో చేసేవారు కదా ఆయన. సో నాకు తెలియక ముందు నిడదవోళ్ళు సార్, అంతకుముందు గురజాల, తర్వాత నాకు తెలిసిన తర్వాత పొన్నూరు, బాపట్ల, ఒంగోలు, కనిగిరి, ఇలాగా నెల్లూరు. ఓకే ఓకే. నా లా చదివే దాకా, నా డిగ్రీ దాకా సార్. సో ఇక్కడ దాకా మేము ఉండేవాళ్ళం. అమ్మ ఇంక అప్పటి నుంచి నేను బాగా నాకు ఒక 10 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు 9 ఇయర్స్కి ఎక్కువ అమ్మని అబ్జర్వ్ చేసేటువంటి ఏజో వాట్ ఎవర్ అప్పటికి వచ్చింది.